conveying my namaskars to the chairman, principal, the faculty here. A very good morning to my young friends. మీ కాలేజీకి రావడం నాకు ఇది రెండోసారి అవకాశం దొరుకుతుంది. Till now, certain very important points Mr. Balaji has presented before you, both scientifically and for your academic success, for your life success, for your life growth. నేను దానికి కొంచెం సపోర్టివ్గా 2-3 పాయింట్స్ చెప్పదలుచుకుంటున్నాను. ఆయన ఇంటరాక్షన్లో ముఖ్యమైన 2 పదాలు ఉపయోగించారు. One is purpose, the second is performance. మీ అందరికీ తెలుసు ఫోర్డ్ కంపెనీ వరల్డ్ క్లాస్ కార్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని. ఎందుకు ఫోర్డ్ గారు, ద ఫోర్డ్ ఫౌండర్, వై డిడ్ హి ప్రొడ్యూస్ ఎ కార్? He had only $250 in his pocket. అమెరికాలో ఆ సమయంలో పొలాల నుంచి మార్కెట్కి తీసుకువెళ్ళడానికి వెహికల్స్ సప్లై సరిగ్గా లేదు. ఆ టైంలో వ్యాగన్స్ లేవు, వెహికల్స్ లేవు. ది ఫార్మర్స్ వర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ టు ట్రాన్స్పోర్ట్ ది ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫీల్డ్ టు ది మార్కెట్. ఇట్ వాస్ టేకింగ్ టైమ్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఈయన ఆలోచించారు, ప్రజల కోసం నేనేమైనా చేయాలి. ఐ విల్ ప్రొడ్యూస్ ఎ వ్యాగన్, ఎ గూడ్స్ వ్యాగన్, so that in a very quick time and in a less expense, the field market, from the field it should go to the market. That was the purpose. I should do service to my country. And he had the engineering knowledge. He produced a car along with his 4 friends. And it was a rainy day. He wanted to take the car outside for a test ride. Unfortunately, what happened, surprisingly, the car was much bigger than the door of the garage. So he could not bring it out. So ఏం చేశాడు ఫోర్డ్? ఆ డోర్స్ నిరగొట్టేసి, గోడలు పగలగొట్టేసి కార్ని బయటకు తెచ్చాడు. Because his purpose is different. He wanted the vehicle to be successful. But he has to test it. Rainy day. It was raining very heavily in New York. సో బయటకు తీసుకెళ్ళాడు. వెరీ సక్సెస్ఫుల్. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, స్పీడ్ లిమిట్ అన్ని కంట్రోల్ ఫస్ట్ క్లాస్గా అది పనిచేసింది. సంతోషపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, ఇంకొక కార్ ప్రొడ్యూస్ చేద్దాం, ఇంకొక వెరైటీ ప్రొడ్యూస్ చేద్దాం. ఫోర్డ్ చూశాడు, పాకెట్లో $1 కూడా లేదు. $250 ఆ కార్కి ఉపయోగించాడు. తర్వాత ఆలోచించారు 2-3 ఫ్రెండ్స్, ఎలా ఇంకో కార్ ప్రొడ్యూస్ చేద్దాం, మా మ్యానుఫ్యాక్చర్ చేద్దామని. మన పర్పస్ సర్వ్ అవ్వాలి. ఇంకా బెస్ట్ క్వాలిటీ కార్ని మనం ప్రొడ్యూస్ చేయాలి దేశం కోసం. మనమంతా ఏం చేసేవాళ్ళో మీరు ఆలోచించండి. ఫోర్డ్ ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే ఆ మొదటి కార్ని అమ్మేశాడు. హీ సోల్డ్ ది ఫస్ట్ కార్ అండ్ గాట్ సమ్ ప్రాఫిట్ అండ్ ప్రొడ్యూస్ ద సెకండ్ కార్. Much better, much innovative. Then third car, fourth car. Later on, Ford has become a fantastic international company. ఇక్కడ ఉద్దేశం ఏమిటి, పర్పస్ ఏమిటి ఆయన చేసిన దానికి? ఇట్ షుడ్ హెల్ప్ మై కంట్రీ. వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ మై ప్రాఫిట్, దట్ విల్ కమ్ యాజ్ అ బై ప్రోడక్ట్. బట్ మెయిన్ ఎజెండా ఏమిటి, మెయిన్ ప్లాన్ ఏమిటి, మెయిన్ గురి ఏమిటి? దట్ వెహికల్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్స్ to take that vegetables or rice or paddy wheat to the market for sales. అదే విధంగా నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ ప్రారంభించారు. 4 చేతనే $18,000 ప్రారంభించారు. ఆయన బ్యాంకులో బ్యాలెన్స్ కూడా లేదు. సుధామూర్తి, హిస్ వైఫ్ గేవ్ హిమ్ లోన్ ఆఫ్ $10,000. ఎందుకు? ఆ టైంలో ఇండియాలో ఒక ఇన్ఫోసిస్ సిస్టమ్స్ లేదు, కంప్యూటర్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఇండియన్ ప్రజలకి, ఇండియన్ ఎంప్లాయ్మెంట్ కోసం, ఎలక్ట్రానిక్స్ కోసం, కంప్యూటరైజేషన్ కోసం నేనైనా చేద్దాం, యంగ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, ఇండియన్ ప్రగతి కోసం తీసుకువెళ్దామని 4తో స్టార్ట్ చేశారు పూనాలో. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేసేసింది.
అబ్దుల్ కలాం ఎందుకు డిఆర్డిఓ చేరి ఒక డాక్టరేట్ లేకుండా ఒక మిసైల్ మ్యాన్గా తయారయ్యారు? హీ హ్యాడ్ ఎ పర్పస్. He saw America becoming successful. He saw Pakistan is a military power. He saw China is a military power. మనకి ఇంకా అలాంటి ఒక మిసైల్ పవర్ లేదు. అయితే బుద్ధి ఉంది, ఇస్రో ఉంది, సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళ పర్పస్ సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఏమైనా చేయాలి వాళ్ళకి. ఇప్పుడు కూడా 89 సంవత్సరాల వ్యక్తి అబ్దుల్ కలాం ఇంకా పనిచేస్తున్నారు. రోజుకి 18 గంటలు అంటే దాంట్లో పర్పస్ ఇంకా ఉంది. ఎవరు అడిగారు, సార్ ఎందుకు ఇంత పని చేస్తున్నారు 18 గంటల రోజుకి? భారతదేశంలో మీరు టూర్ చేస్తున్నారు, యువకుల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు, విశ్రాంతి తీసుకోవచ్చు కదా, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది మీకు, మీరు పని చేయకపోతే ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, గవర్నమెంట్ మీకు పెన్షన్ ఇస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, ఎందుకు ఇంత పని చేస్తున్నారు? గతంలో ఏ ప్రెసిడెంట్ ఇంత పని చేయలేదే. వెంకటరామన్ గారు చేయలేదు, జైల్ సింగ్ చేయలేదు, సంజీవ్ రెడ్డి గారు చేయలేదు. ఎవరు రిటైర్ అయిపోయిందో ఒకే కూర్చున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఈయన ఎందుకు ఇంకా పీపుల్స్ ప్రెసిడెంట్ అనిపించుకుంటే ఎందుకు రెస్ట్ తీసుకోరు అని అంటే అబ్దుల్ కలాం అన్నారంట, నాకు రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు అన్నారు. When will you take rest, sir? అంటే when you bury me in the graveyard, that will be my permanent rest. Now I have no time for rest. I have to work for India. I want to make the youth think something about our country. సో ఏ మహానాయకుడు, ఏ మహా వ్యక్తి జీవితం చరిత్ర మనం చదివితే మనకు స్ఫూర్తి కలిగేది ఒకే వాక్యం, దేర్ పర్పస్ ఇంటూ పర్ఫార్మెన్స్. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇప్పుడు ఇంటర్నల్ జరుగుతుంది, 12 తారీఖు నుంచి ఎక్స్టర్నల్స్ వస్తుంది, సర్టెన్ పొలిటికల్ దీని వల్ల ఇదైంది, కొంచెం ప్రెషర్ వచ్చింది, మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫియర్ ఉంటాయి, సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వలేదు, మీరు ఇదే ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీ పర్పస్ మీ కళ్ళు ముందు ఒక దారిదీపంగా ఉందో, ఒక అర్థంగా ఉందో, పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు టెండూల్కర్ 99th సెంచరీ ఇదవుతున్నాడు, అక్కడే ఆగిపోయాడు. బట్ పర్పస్ అతను క్లియర్గా ఉంది. ఐఎమ్ నాట్ వరీ అబౌట్ మై 100th సెంచరీ, ఐ వాంట్ మేక్ ఇండియా ఏ విక్టోరియస్ టీమ్. లేకపోతే అదే 98లో 100 బంతులు కొట్టి ఈ కూడా మే డిఫెన్స్, ఈ కూడా డ్రాన్ ది టెస్ట్ మ్యాచ్. బట్ అతనికి అది ఇంపార్టెంట్ కాదు. I want to hit and get maximum score for India and make it a leading country in cricket. సో ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ పర్పస్ ఎప్పుడైతే మనం మర్చిపోయామో, ఇలాగే గోడ దాకి వెళ్ళడం కానీ లేక కాపీ కొట్టడం కానీ, ఆ పర్ఫార్మెన్స్ కోసం చూస్తాం. పర్పస్ విల్ గో ఇంటూ డస్ట్బిన్. సో దయచేసి మీరు ప్రతి ఒక్క విద్యార్థి, వాట్ ఎవర్ బ్రాంచ్ యూ హావ్ టేకన్, ప్లీజ్ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ బికమ్ ఎన్ ఇంజనీర్. యు ఆర్ నాట్ ఎ జోకర్స్, యు ఆర్ నాట్ kindergarten children anymore. There are a lot of changes happening in the country. దేశ విదేశాల్లో మనకంట 150 సంవత్సరాల ముందున్నారు జపనీస్ అందరూ. ఎలక్ట్రానిక్స్లో కానీ, వాళ్ళ ఐటీలో కానీ, వాళ్ళ సివిల్లో కానీ, వాళ్ళ ఒక టెక్నాలజీలో కానీ. మనం 2020 ఇండియా డెవలప్ చేయాలనుకుంటున్నాం. వివేకానంద విజన్ ప్రకారం, అబ్దుల్ కలాం విజన్ ప్రకారం. మీరు నమ్ముతారో లేదో, 2015కి ఏ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ 10 o'clockకి 11 o'clockకి మ్యానుఫ్యాక్చర్ చేస్తే సోనీ కంపెనీలో, సాయంత్రం 5 గంటలకి అది అవుట్డేటెడ్ అయిపోతుందంట. నమ్ముతారా ఇది మీరు? 10 గంటలకి ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఒక న్యూ ప్రోడక్ట్ సోనీ కంపెనీ ఒక్క కంపెనీలో తయారు చేస్తే 5 గంటలకి అది జీరో ప్రోడక్ట్. అది అంటే దాని వాల్యూ తగ్గిపోద్ది మార్కెట్లో. మనం ఎంత ఎనగలం? 720 ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రాలో మీ చైర్మన్ చెప్పినట్లుగా హార్డ్లీ 10%, 12% ఎంప్లాయబుల్. అదర్ 90% ఆర్ ఏ ప్రాబ్లమ్ టు ద కంట్రీ. ఎందుకు? కెనాట్ బి మేక్ ఏ ఇండియా ఏ డెవలప్డ్ కంట్రీ బై 2011 ఎందుకు మనకు నేషనల్ స్పిరిట్ లేదు? యు ఆర్ నాట్ బీకామ్, బిఏ, బిఎస్సి స్టూడెంట్స్, యు ఆర్ ఇంజనీర్స్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఎవరో అని అడిగితే ఎవరు చెప్పేవాళ్ళే లేదు నాకు కాదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఈజ్ అ డిప్లొమా హోల్డర్ కాల్డ్ సర్ విశ్వేశ్వరయ్య. ఆయన ఇంజనీరింగ్ డిగ్రీని సంపాదించిన డిప్లొమా. అయితే భారతరత్న సర్ విశ్వేశ్వరయ్య అని బ్రిటిష్ వాడు ఆయన్ని ప్రైజ్ చేశారు. గండిపేట రిజర్వాయర్ నిజాం గారు విశ్వేశ్వరయ్యని పిలిచి గండిపేట రిజర్వాయర్ కట్టించారు హైదరాబాద్ నీళ్ళ కోసం. ఎందుకు? హైదరాబాద్ ఆ కాలంలో ఇంజనీర్స్ లేరనా? ఉన్నారు. దే వర్ గోయింగ్ ఓన్లీ బై ద బుక్, నాట్ బై ది బ్రెయిన్. విశాఖపట్నంలో ఈ 2 షిప్స్ ఉన్నాయండి, విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేవీ. ఈస్టర్న్ నేవల్ కమాండ్ రక్షిస్తున్న 2 పడవలు. అది విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్. నార్త్ ఈస్ట్ కరెంట్స్ ఎక్కువ శాండ్ డిపాజిట్స్ ఫర్ బ్రింగింగ్ అండ్ సబ్మెరీన్ వెళ్ళడానికి డెప్త్ లేదు సీలో.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రోజుకి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇసుకని మళ్ళా సముద్రంలో తీసుకువెళ్ళేవారంట. అలాంటి ఆర్డినరీ వర్క్ చేస్తూ ఉండేవారు ఇండియన్ ఇంజనీర్స్. అయితే మళ్ళా విశ్వేశ్వరయ్య గారిని పిలిపించారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రక్షించు, ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ అవర్ నేవీ, అదర్వైజ్ ఇట్ క్యాన్ బికమ్ ఏ డిజాస్టర్ ఇన్ 71 వరల్డ్ వార్, పాకిస్తాన్ ఇండియా వార్. విశ్వేశ్వరయ్య గారు చూశారు, బ్రిటిష్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఆ టైంలో, అందరూ పుస్తకాలు పట్టుకొని సాధ్యం కాదు అని వెళ్ళిపోయారు వెనకాల. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, పోర్ట్ ది నేవీ హ్యాస్ టు బి షిఫ్టెడ్ సమ్వేర్ ఎల్స్ అని. అయితే విశ్వేశ్వరయ్య కోరారు ఇండియన్ గవర్నమెంట్ని, హెలికాప్టర్లో పైకి తీసుకెళ్ళండి, నేను సర్వే చేయాలనుకుంది డాల్ఫిన్ నోస్ని, ఆ పోర్ట్ ఏరియా స్ట్రాటజిక్ పాయింట్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, విశాఖపట్నం ఇస్ న్యాచురల్ పోర్ట్. ఆయన సర్వే చేసి కిందకి వెళ్ళి ఆ షిప్పింగ్ కార్పొరేషన్ చైర్మన్ పిలిచి, నాకు 2 షిప్స్ క్యాన్సిల్ చేసేసి నాకు ఇచ్చేయండి, టేక్ ఇట్ as డ్యామేజ్ అండ్ గివ్ ఇట్ టు మీ. 2 big ships, దాని మెజర్మెంట్ ఇచ్చారు, దాని వెయిట్ ఇచ్చారు, నాకు ఇచ్చేయండి మీరు. ఇంకేం ఆశ్చర్యం, ఆయన హార్ట్ నుంచి వచ్చిన ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఎలా ఉండిందంటే, ఆ షిప్స్ని ఒక స్ట్రాటజిక్ పాయింట్లో అక్కడ నిలబెట్టి దాన్ని ఇప్పుడు ఇట్ ఇంటు ద వాటర్ 50%. ఇప్పుడు కూడా నించొని ఉన్నాయి, 1970లో చేశారు ఆయన. ఆ నార్త్ ఈస్ట్ కరెంట్స్ వస్తున్నాయి, ఇసుకంతా అటువైపు ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ సబ్మెరీన్స్ ఫ్రీగా వెళ్తున్నాయి, హెవీ కార్గో షిప్స్ లోపలికి వస్తున్నాయి. అంతే చేసింది. 1971 వార్ ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు ఒక సబ్మెరీన్ ఇండియా ఫ్లాగ్స్ వేసుకొని లోపలికి తీసుకొని వచ్చింది. ఆటం బాంబ్స్ పెట్టుకొని వచ్చారు పాకిస్తాన్ సెయిలర్స్, నేవీ. వాళ్ళకి తెలియలేదు ఇలాంటి ఒక స్ట్రాటజీ ఉంది అని. ఇసుక సబ్మెరీన్ లోపల వెళ్ళిపోయింది, రెడార్స్ బ్లాక్ అయిపోయింది, ఇంజిన్ బ్లాక్ అయిపోయింది, అక్కడ చచ్చిపోయారు 10 మంది. థ్యాంక్స్ టు డాక్టర్ విశ్వేశ్వరయ్య. ఆయన పర్పస్ ఏమిటి? నాట్ జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ బట్ అన్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. నిన్న ఎవరో మా యూట్యూబ్లో వీడియో చూసుకుంటే ఒక సోనీ కంపెనీ వాడు చిన్న ప్రోడక్ట్ చేశాడు, ఒక మ్యూజిక్ గ్యాడ్జెట్. అది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ టైనీ గ్యాడ్జెట్. ఆ టేబుల్ మీద పెడితే రూమ్లో ఉండే ఎక్కడ వీక్నెస్ ఉందో అని తెలిసిపోతాయి. ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఇంతే ఉంది, చిన్న కోడిగుడ్డు సైజులో. బట్ ఎంత సూపర్ ఐసీస్ పెట్టారంటే మనకి వీ కెనాట్ థింక్ ఆఫ్ ఇట్, మనకి బొమ్మలా కనబడుతుంది. బట్ ఇట్స్ ఎ డిటెక్టివ్ గ్యాడ్జెట్. ఎవరు చేసింది? 1 కంపెనీ ఇన్ జపాన్, మన నైబర్. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? బికాస్ వీ హ్యావ్ బికమ్ మెంటలీ లేజీ. మనం అందరం ఇంకా భోజనం ఫ్రీ లంచ్ కావాలి మనకి. వీఆర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అవర్ పర్ఫార్మెన్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ పర్పస్. అందుకే వివేకానంద అంటారు ఒక చోట, వీఆర్ వాట్ అవర్ థాట్స్ హ్యావ్ మేడ్ అస్, సో టేక్ కేర్ ఆఫ్ వాట్ యు థింక్. Words are secondary, thoughts live, they travel far. Each thought we think is tinged with our own character. So that for the pure and holy man, even his scoldings are very sweet. Each thought is a little hammer blow on the lump of iron which our bodies are. Manufacturing out of it what we want it to be. మనం ఏమి చేసుకుంటాం ఈ బాడీతో, మనం ఏమి చేసుకుంటాం ఈ మనస్సుతో, మనం ఏమి చేసుకుంటాం ఈ ఒక హృదయంతో, ఈ పర్సనాలిటీతో మన చేతుల్లో. ఒక స్టూడెంట్ టీచర్ మీద కోపం వచ్చింది, ఎందుకంటే టీచర్ ఎప్పుడు స్టూడెంట్ని కరెక్ట్ చేయడం, తిట్టడం, అతని మార్క్స్ చేయడం, కంప్లైంట్ చేయడం చేస్తున్నాడంట. స్టూడెంట్కి కొంచెం ఇది వచ్చి, నేను ఒకరోజు టీచర్ని పరీక్షిస్తానని వెళ్ళాడంట. స్టాఫ్ రూమ్లో టీచర్ కూర్చున్నాడు, అందరితో పాటు ఆన్సర్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నారు. ఇతను తోటలోకి వెళ్ళి ఒక చిన్న పక్షిని, చిన్న పిట్టని చేతిలో పట్టుకొని వెళ్ళాడంట స్టాఫ్ రూమ్కి. ఆ పిట్ట చిన్నది, అది కనబడతలేదు ఎవరికి, ఇలా కప్పుకొని వెళ్ళాడు చేతిలో కవర్ వెంట స్టాఫ్ రూమ్. అండ్ ఈ థాట్, ఐ విల్ ఆస్క్ మై టీచర్ వెదర్ ది బర్డ్ ఇన్ మై హ్యాండ్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్. If the teacher tells it is alive, I will crush my hand, I will press my hand and kill the bird and show teacher is wrong. If the teacher tells it is dead, I will open my hands, bird will fly away, teacher is wrong. అందరి ముందు అతన్ని ఇన్సల్ట్ చేద్దాం అనుకున్నాడు ఈ పెద్ద మనిషి. స్టాఫ్ రూమ్ వెళ్ళాడు, ఆ పిట్టను తీసుకొని వెళ్ళి అందరి ముందు అడిగాడు. అందరికీ కొంచెం సైలెన్స్ అయిపోయారు టీచర్స్ అందరూ. ఇతను కొంచెం పొగరుగా వెళ్ళాడు, గర్వంతో వెళ్ళాడు. సార్, ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఎస్ సార్, వాట్ ఈస్ ఇట్? There is a bird in my hand, tell me whether it is alive or dead now. You have to answer me now. Teacher is a teacher. తల నుంచి కాళ్ళ వరకు స్కానింగ్ చేశారు అబ్బాయిని. ఎందుకు వచ్చాడో తెలిసిపోయింది.
వెంటనే టీచరు, మై డియర్ సన్, యూ ఆస్క్ మీ ఎ వెరీ 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 డిఫికల్ట్ క్వశ్చన్. అయితే వన్ థింగ్ ఇస్ క్లియర్, వెదర్ ది బర్డ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఉంది, నా ఆన్సర్లో లేదు అనేసి. అర్థమైందా మీకు? అప్పుడు ఆ విద్యార్థి తోటలోకి వెళ్ళి మళ్ళీ ఒక్క సెకండ్ ఆలోచించాడు, నేను షుడ్ ఐ కిల్ ఇట్ ఆర్ షుడ్ ఐ లీవ్ ఇట్? Good sense prevailed. He opened his hands. The bird, tiny bird, with making its chirping sound, flew into that air. He thought, what a fool I was. One arrogance, I would have killed that bird. If the teacher told it is alive. That bird indicates our life. You may crush it, you may release it. There are marvels in engineering happening in the world. ఎవరైనా ఆలోచించారా? చైనా వాళ్ళు సముద్రం మీద కనెక్టింగ్ 4 ఐలాండ్స్ 38 కిలోమీటర్ల దూరం బ్రిడ్జ్ కట్టారని చైనీస్ ఇంజనీర్స్. మనం ఒక మెట్రో కోసం ఎంత కష్టపడుతున్నాం? ఎందుకు? పర్పస్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫ్యూచర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ది కంట్రీ, మీకు కావాల్సింది ఆ పర్పస్ గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్ ఇస్ అ బై ప్రోడక్ట్, వెదర్ ఇట్స్ అన్ ఇంటర్నల్ ఎగ్జామ్, వెదర్ ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఫ్రమ్ జనవరి, ఫ్రమ్ 12th December. వివేకానంద ఒక రామకృష్ణ ఆర్గనైజేషన్ని సృష్టించింది ఒక పర్పస్ కోసం. 114 సంవత్సరాలైంది అది ప్రారంభించి. May 1st, 1897లో స్టార్ట్ చేశారు. ఎందుకు? ఇండియాలో ఆర్గనైజేషన్స్ లేదా? ఇండియాలో పెద్ద పెద్ద సంస్థలు లేవా? పెద్ద నాయకులు లేరా? ఎందుకు సపరేట్గా ఒక ఆర్గనైజేషన్, ఒక సంఘం, ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించాలి? దానికి ఒక పర్పస్ ఉంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఎంతమంది సుఖం కోసం, ఎంతమంది హితం కోసం, ఎంతమంది ఒక సేవ కోసం మా పర్పస్. దానికోసం కావాల్సింది 4 మీకు ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చి నా మాటలు ఇక్కడ ఆపుతాను. మీ సక్సెస్ఫుల్ అవ్వాలి స్టూడెంట్గా, ఎగ్జామ్లో హయ్యర్ పర్సంటేజ్ రావాలి అంటే ఫస్ట్ మీ మైండ్లో నుంచి దయచేసి మీరందరూ, ఆల్ ఆఫ్ యూ, హూఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ రిమూవ్ ద వర్డ్ కాల్డ్ ఎగ్జామ్. అది ఎగ్జామ్ అనేది టెక్నికల్ వర్డ్, అది యూనివర్సిటీలో ఉపయోగించుకునేది, కాలేజ్ వాళ్ళు ఉపయోగించుకునేది. బట్ మీకు మీ మనస్సులో, హృదయంలో మీరు ఏం ఆలోచించాలంటే, convert that word exam into an opportunity. It's an opportunity for you to prove to the university, to prove to the country, to prove to yourself that you are a capable engineer in mechanical, civil, IT, ECE, whatever. Try to understand the purpose. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ ఉన్నారో, you are putting into a narrow wall. ఇంత ఏరియా నుంచి మీరు చూస్తున్నారు. But opportunity అనేది whole world will receive you, whole world will appreciate you, whole world will learn from you. It will give you many many opportunities. Exam is after all an opportunity. ఇప్పుడు టెండూల్కర్ ప్రాక్టీస్ చేస్తున్న నెట్లో బిగినింగ్ 16 years back, 20 years back అతను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ అతను లేకపోతే హౌ డిడ్ వి నో దట్ హీ వాస్ గుడ్ ఇన్ బ్యాటింగ్? గోపీచంద్ ఉన్నాడు, ఈ వన్ ది ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ 4 years back or 5 years back. అతనికి ఆ ఛాంపియన్షిప్ లేకపోతే ఎలా తెలుసు అతను ఛాంపియన్ అని? అదేవిధంగా ఏ ఒక సైంటిస్ట్ కానీ, మ్యూజిషియన్ కానీ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకున్నారు. సో ఎగ్జామ్ ఇస్ అన్ ఆపర్చునిటీ, నాట్ ఏ జస్ట్ ఎ టెస్ట్ ఫర్ యూ. ప్రూవ్ ఇట్ టు ది కంట్రీ, ప్రూవ్ ఇట్ టు ది సొసైటీ. ఆ ప్రేమతో చదవండి. డూ యూ లవ్ యువర్ ప్రొఫెషన్? ఫస్ట్ పాయింట్ మీరు ఆన్సర్ చేసుకోండి. ఆ ప్రేమతో మీ పుస్తకాలు ఓపెన్ చేయండి, ప్రేమతో ఎగ్జామ్ హాల్ వెళ్ళండి. ఫర్గెట్ దిస్ వర్డ్ కాల్డ్ కాపీయింగ్ అండ్ దిస్ అండ్ దట్. దట్ ఈస్ వెరీ స్లేవిష్, వెరీ ఆర్డినరీ, వెరీ 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 వీక్ మైండ్ క్యాన్ డూ ఇట్. The second important point is concentration. Ekagrata. If Japan is successful, China is successful, or ISRO is successful, is because of the concentration. Ekagrata manasu, ade pancha indriyalu ani chepparu Bhaskar Balaji garu. ఈ పంచ ఇంద్రియాలు అనేది మన కళ్ళు, ఐస్, ఇయర్స్, నోస్, స్మెల్, టంగ్, టచ్. ఈ 5 అనేది మన దీంట్లో ఏమంటారంటే పంచ గుర్రాలు, 5 horses. అడవిలో నుంచి హార్సెస్ తీసుకొని వచ్చి దాన్ని రేస్ కోర్స్లో పెట్టి పరిగెడుతుందా? ఇంపాసిబుల్. ఇట్ విల్ బి దేర్ రేస్, నాట్ యువర్ రేస్. దే విల్ టేక్ వేర్ దే వాంట్, నాట్ వాట్ యూ వాంట్. మీ పర్పస్ డిఫీట్ అయిపోయింది కదా. సో 1 hour కూర్చుంటారు, బట్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీథింగ్. 5 hours కూర్చుంటారు, యూ హ్యావ్ స్టడీడ్ ఓన్లీ 1 hour వర్క్.
బట్ ఈ కాన్సన్ట్రేషన్ వల్ల ఏమవుతుంది, మీ మనసులో డల్నెస్ అండ్ రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది. 1 అవర్లో 5 అవర్స్ నాలెడ్జ్ పెంచుకుంటారు. స్వామి వివేకానంద ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు కలకత్తా కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రతి లైను ప్రతి చాప్టర్ చదవడానికి ఆయన కూడా ఇష్టపడలేదు. చాలా బోరింగ్, ఎవరింత చదువుతారు. ఆ కాలంలో బ్రిటిష్ ఇంగ్లీష్, బ్రిటిష్ సామ్రాజ్యంలో సిలబస్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ 1000 పేజీలు ఉండేవి. ఆయన విల్ పవర్ యూజ్ చేసుకుని డోర్ లాక్ చేసుకొని వేరే వేరే అలిగేషన్స్ని కట్ చేసుకొని కాన్సన్ట్రేషన్ మైండ్ ఒకే ఇంద్రియం చేసుకొని 3 నెలలు ప్రాక్టీస్ చేశారు. 3 నెలల్లో ఏమైందంటే ఈ కుడ్ మైండ్కి ఎంత పవర్ వచ్చిందంటే ఆయనలో ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఎ పేజ్, ఒక చాప్టర్లో ఒక అధ్యాయంలో అంత 2 పారాగ్రాఫ్ చదివితే ఆ మొత్తం చాప్టర్ అర్థమైందంట. మైండ్లో అంత పవర్ ఉండింది. బాలాజీ గారు చెప్తూ ఉంటారు, ఈ మైండ్లో 60,000 కంప్యూటర్స్ కెపాసిటీ ఉంది మనకి. మనం ఒక కంప్యూటర్ కెపాసిటీ యూజ్ చేసుకుంటాం. 60,000 కంప్యూటర్స్ పవర్ ఉంది మన మైండ్లో, పవర్ ఆఫ్ ది మైండ్. హైదరాబాద్లోనే వివేకానంద వచ్చినప్పుడు అమెరికాకి వెళ్లే ముందు సికింద్రాబాద్లో ఒక యోగి ఇంట్లోకి వెళ్ళారు, ఒక టీచర్ ఇంట్లోకి వెళ్ళారంట. ఆ టీచర్ పవర్ ఆఫ్ ది మైండ్ చాలా ఉంటుంది ఆయన. ఆయన అందరి మనసులో ఏముందో గ్రహించేవాడంట. వివేకానందకి టెస్ట్ మీ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు. వివేకానంద అన్నారు, నాకు కాబూల్లో ఉండే ద్రాక్ష పండులు కావాలి అని ఆలోచించారు, చెప్పలేదు నోట్లో. ఇంకొక ఆవిడని అడిగితే బెస్ట్ రోజ్ ఫ్లవర్స్ కావాలి నాకు అని ఆలోచించిండాడు. కేవలం ఆలోచించారు, ఆయన గ్రహించారు. ఆ గ్రహించి థాట్ని మ్యాటర్గా కన్వర్ట్ చేసేసి ఫ్రెష్ గ్రేప్స్, ఫ్రెష్ రోజెస్ తెచ్చారు. వివేకానంద పరీక్షించారు, ఎక్కడి నుంచి ఈ మహాత్ముడు థాట్ని మ్యాటర్గా కన్వర్ట్ చేశారంటే అతనిలో ఉండే ఆ ఇంట్రాస్పెక్షన్ పవర్. మ్యాజిక్ కాదు ఇది, పవర్ ఆఫ్ ది మైండ్ ఓవర్ మ్యాటర్. హూ క్రియేటెడ్ దిస్ మైండ్? ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది మైండ్. హూ క్రియేటెడ్ మొబైల్? ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది మైండ్. Who created that ISRO Chandrayaan? It is power of the mind. అలాంటి పవర్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం. వివేకానంద అంటారు, మనకి 3 శక్తులు ఉన్నాయి, హ్యాండ్, హెడ్ అండ్ హార్ట్. దీంట్లో ఏదైనా ఒక్కటి సగం ఉపయోగించుకుంటే వీఆర్ అండర్ డెవలపింగ్, వీఆర్ ఇన్సల్టింగ్ అవర్ సెల్ఫ్. ఇంజనీర్స్ మోర్ దెన్ మెకానికల్ సివిల్, దయచేసి మీరు ఏం చేయాలనుకుంటే మైండ్ ఇంజనీరింగ్ డెవలప్ చేసుకోండి. అప్పుడు మెకానికల్ సివిల్ మీ కోర్ సబ్జెక్ట్స్ అని చేతిలో పట్టిపట్టులాగా అయిపోతుంది. ఐ ఛాలెంజ్ ఇట్. ఎంతోమందికి నేను నేర్పిస్తున్నాను ఈ కాలంలో మా రామకృష్ణ ఇన్స్టిట్యూట్లో. దీనికి ప్రత్యేకమైన తరగతులు ఉన్నాయి. మెడిటేషన్ ఫర్ యూత్ అని నెలకు 1 వీక్ ట్రైనింగ్ ఇస్తున్నాం. వాట్ యు విజువలైజ్ దట్ కెన్ కమ్ యాజ్ యాపిల్ ఇన్ యువర్ హ్యాండ్, నాట్ యాపిల్ గ్యాడ్జెట్. యాపిల్ ఈజ్ యువర్ ఫ్రూట్. అంత తేలిక ఉంది మనస్సు, అంత టెన్షన్ తగ్గుతుంది. సో కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడానికి దయచేసి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి? ఏదో పెద్ద తల మీద నించొని పెద్ద యోగులు అవ్వాలి, ఎక్కడికో అడవులో ఉండాలని అవసరం లేదు. మీ రూమ్లోనే, మీ హాస్టల్లోనే, మీ కాలేజ్లోనే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడానికి సాధ్యం అవుతుంది. దాన్ని ప్రత్యాహారం అంటారు. కాన్సన్ట్రేషన్ అంటే ఎలా ఉండాలి? ఇట్ ఈస్ లైక్ ఎక్స్రేస్, గామా రేస్, లేజర్. వాట్ ఈస్ ఎక్స్రే? ఇట్ ఈస్ కండెన్స్డ్ ఎలక్ట్రిక్ వేవ్స్. దాన్ని ఇంకా కండెన్స్ చేయండి, ఇంకా కండెన్స్ చేయండి, ఇంకా కండెన్స్ చేయండి. ఇట్ బికమ్స్ ఎ మిసైల్, ఇట్ బికమ్స్ ఎ న్యూక్లియర్ పవర్. It becomes smaller than the smallest. Anoraniyan Mahato Mahiyan. Smaller than the smallest is much more powerful. ఇప్పుడు ఐప్యాడ్ ఉంది, ఐప్యాడ్లో 14,000 బుక్స్ మెటీరియల్ మీరు సేవ్ చేయొచ్చు. దాంట్లో ఐసీ కనబడదు, ఎంత ఉంటుంది, బట్ ఎంత పవర్ దాంట్లో, ఎంత కెపాసిటీ, ఇన్ఫినిట్ జీబీ అవుతుంది మెషిన్స్ కూడా. సో ఏక ఇంద్రియ డెవలప్ చేసుకోండి. కొంతమంది నిన్న క్లాస్ అయిన తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, చదువు నేను సివిల్స్లో ప్రిపేర్ అవుతున్నాను, నేను 12th నుంచి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంది, ఎక్స్టర్నల్స్ ఉంది, నేను చదవలేకపోతున్నాను, రకరకాల ఆలోచనలు మనసులో వస్తున్నాయి, ఏం చేయాలి? ఒకటి, హీ హెస్ కమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఎగ్జామ్ 12వ తారీఖు అంటే ఆరంభ శౌరత్వం, యుద్ధకాలే శస్త్రాభ్యాసం. యుద్ధం వస్తుంది, ఇప్పుడు మన గన్ని పాలిష్ చేస్తున్నాం. ఎలాగవుతుంది అది? కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం ఎక్సర్సైజ్ నేర్పించాలి, కొంచెం ప్రాణాయామం చేయాలి, బ్రెత్ కంట్రోల్ చేయాలి, తర్వాత మైండ్ని ఒకటి విజువలైజ్ చేసుకోవాలి. వివేకానంద ఇండియా గురించి విజువలైజ్ చేశారు ఆయన. మీరు అట్లీస్ట్ ఒక టెక్స్ట్ బుక్ కోసం విజువలైజ్ చేయండి. కన్యాకుమారిలో కూర్చొని వివేకానంద విజువలైజ్ అబౌట్ ఇండియాస్ ఫ్యూచర్, ఇండియాస్ పాస్ట్, ఇండియాస్ ప్రజెంట్. దానివల్ల ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. కానీ దేశవ్యాప్తం అంతా స్ఫూర్తి ఇచ్చి ఒక ఫైర్ వెలిగించి వెళ్ళిపోయారు.
సో కాన్సన్ట్రేషన్ ఈజ్ టేక్ వన్ ఎట్ ఎ టైం, వన్ డే ఎట్ ఎ టైం. రేపు గురించి ఆలోచించకండి. Take up an idea, make that idea your life, think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body be full of that idea, just leave other idea alone. This is the way to success. ఒకే ఆలోచన ఉండాలి ఒకే టైంలో. మీరు ఇంకొక ఆలోచన మనసులో అలో చేశారు, అది మీకు క్లాష్ అయ్యి టైం వేస్ట్ అయిపోతుంది. సో ఆ టైంలో ఏంటి, ఒక ఫార్ములా లేస్ డ్రైవర్ లాగా ఉండాలి మీరు ఎగ్జామ్ టైంలో. ఫార్ములా రేస్ టీవీలో చూశారు మీరు, నోయిడాలో జరిగింది. 350 కిలోమీటర్ స్పీడ్లో నడిపిస్తున్నాడు చిన్న బండిని. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ లారీ, చిన్న బండి అది, లైట్ వెయిట్ అది. 350 కిలోమీటర్ల జుమ్ 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 అని నిప్పులతో ముందుకు పెడుతుంది. ఒక్క రౌండ్ కాదు, 60 రౌండ్లు కొట్టాలాడు. ఎవరు గెలిచాడో 60 రౌండ్లు కొట్టాలాడు. ల్యాప్ 60 ల్యాప్స్. అండ్ సెకండ్ ల్యాప్కే లోపల ఉండే సీట్లో 50 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ బర్న్ అవుతుంది. అతను మెషిన్ కాదు, అతను మాలాగా మాంసం ముందు ఉండే వ్యక్తి. ఎలా చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ ద జాబ్. డెత్తో ఆడుతున్నాడు, మృత్యుతో ఆడుతున్నాడు. ఒక్క స్ప్లిట్ సెకండ్ అతను మిస్టేక్ చేశాడంటే దట్ ఫార్ములా కార్ విల్ బికమ్ ఏ ఫైర్ బాల్. బోన్స్ కూడా దొరకదు. ఎన్నిసార్లు అవుతుంది అది యాక్సిడెంట్స్? బట్ చేశాడు కదా. రిటైర్ గెలిచాడు కదా. నారాయణ కార్తికేయన్ 7వ స్థానానికి వచ్చాడు కదా. మైకిల్ షూమేకర్ 7 సార్లు గెలిచాడు కదా. గోపీచంద్ చెప్తారు, నేను ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అయినప్పుడు ఐ యూస్ టు సీ ఓన్లీ షటిల్ కాక్, ఐ వాజ్ నాట్ సీయింగ్ ది ఆపోజిట్ ఫెలో. అంత కాన్సన్ట్రేషన్ ఆయన. షటిల్ కాక్ మాత్రం చూస్తున్నాడు, ఎవరు ఆడుతున్నారని చూడాలి. ఆ షటిల్ కాక్ ఏ స్పీడ్లో వస్తుంది, ఆ ఫ్రాక్షన్లో మళ్ళీ ఇతను షాట్ కొట్టాలి. ఆ బాడీ కంట్రోల్, మైండ్ కంట్రోల్, ఐసైట్. తప్పు చేశాడంటే సారీ అనడానికి కూడా ఛాన్స్ లేదు. హి హస్ టు గెట్ అవుట్. సో మైండ్ అనేది, మై డియర్ ఫ్రెండ్స్, ఈజ్ లైక్ వాకింగ్ ఆన్ ఎ రిసార్ట్స్ ఎడ్జ్. దయచేసి ఆ మైండ్ని ఉపయోగించుకోండి. మైండ్ మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి వదులుతుంది. యు ఆర్ నాట్ డూయింగ్ సినిమా, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టింగ్ ఆన్ ద స్టేజ్, ఇట్ ఈస్ రియల్ లైఫ్ ఫర్ యూ. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మీకు హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఉంది దేశం గురించి. ఇద్దరికి హయ్యర్ రెస్పాన్సిబిలిటీ, రాదర్ ముగ్గురికి, డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ లాయర్స్. హోల్ ఇండియా ఇస్ డిపెండింగ్ ఆన్ దెమ్. Doctors, engineers and lawyers. Lawyers for dharma, doctors for health, engineers for infrastructure. Today, tomorrow you have to live in that building where you are going to construct. You are going to the doctor who is having expert in health. You don't have health knowledge. I don't have health knowledge. I go to Apollo, I go to a Care, I go to Osmania, I go to Gandhi. Because there is an expert personality. అయితే అలాంటి డాక్టర్స్, అలాంటి ఇంజనీర్స్, ఖమ్మంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ ఉంది. 650 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 589 మెంబర్స్ ఆర్ ఆల్కహాలిక్స్. టుమారో దే ఆర్ బికమింగ్ డాక్టర్స్ ఇన్ అపోలో, గాంధీ ఎట్సెట్రా. దేశమంతా ఏమవుతుందో చూసుకోండి. వన్ ఆల్కహాలిక్ ఈస్ ట్రీటింగ్ అనదర్ ఆల్కహాలిక్. దయచేసి తాగద్దు అని లోపలికి తాగుతాడు. సో వేర్ ఈస్ యువర్ నాలెడ్జ్, వేర్ ఈస్ యువర్ అప్లికేషన్? ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ లేదు. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ వన్. సెకండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పుస్తకం ఓపెన్ చేయండి. దయచేసి ఇలా కూర్చోకండి. బాడీ లాంగ్వేజ్ మనకు తెలిసిపోతుంది. ఇంటర్వ్యూస్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ మీ బాడీ లాంగ్వేజ్. మీరు ఎలాగ లోపలికి వెళ్తున్నారో వెంటనే 5 సెకండ్లో మిమ్మల్ని ఎస్ ఆర్ నో అనేస్తాడు ఇంటర్వ్యూ. ఆ బాడీ లాంగ్వేజ్, హంబుల్నెస్, ప్యూరిటీ, డిగ్నిఫైడ్, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇందాక కార్లో వస్తున్నప్పుడు, తర్వాత డిస్కస్ చేస్తున్నప్పుడు చైర్మన్ గారు చెప్పారు కొన్ని డ్రెస్ కోడ్స్ గురించి, కొన్ని ఇది గురించి అని. మనమంతా బికాస్ ఆఫ్ ద మీడియా, బికాస్ ఆఫ్ ఫిలిం అండ్ బికాస్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ మనకి డ్రెస్ ఒక అవగాహన లేకుండా అయిపోయింది ఇండియా, ఎస్పెషలీ ది యంగ్స్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉదాహరణకి తమాషగా చెప్తారు, కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు, మరి టైట్గా కూర్చోకండి. ఉదాహరణకి ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది జెంటిల్మ్యాన్ డ్రెస్. ఏమిటి? ఒక ప్యాంట్కి 10 పాకెట్లు ఉంటాయి. జెంటిల్మ్యాన్ డ్రెస్ అంటాం మనం. అయితే అమెరికాలో, యూరోప్లో ఎవరు ఉపయోగిస్తారు తెలుసా ఈ డ్రెస్ని? ప్లంబర్స్, ఫార్మర్స్, కూలీస్, ఫైర్ ఇంజన్ లేబరర్స్. మీరు ఏ జాతికి పొందుతారు? అక్కడ జెంటిల్మ్యాన్ యూజ్ చేయరండి, ఇది పెయింటర్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే 30th ఫ్లోర్కి వెళ్ళాలి పెయింటింగ్ చేయడానికి. చిన్న బ్రష్ కోసం మళ్ళీ కిందకి రాడు. ఒక ప్యాంట్లో ఒక సైజ్ బ్రష్, ఇంకో పాకెట్లో ఇంకో సైజ్ బ్రష్, ఇంకో దాంట్లో పెయింట్, ఇంకో దాంట్లో ఫెవికాలు, ఇంకో దాంట్లో స్క్రేపర్ పెట్టుకొని పైకి పెడతాడు.
మనం అందరం జెంటిల్ మ్యాన్, కొంతమంది రామకృష్ణ మట్టుకు అలా డ్రెస్ వేసుకుని వస్తారు. నేను సిజర్స్ పెట్టుకుంటాను ఆ పాకెట్లో, కనబడితే కట్ చేయడానికి తమాషకి చైను చూపిస్తాను. అంటే ఈ ప్లంబర్స్ వాళ్ళు యూజ్ చేసుకునే డ్రెస్ మనకి జెంటిల్ మ్యాన్ డ్రెస్ అయిపోయింది. అయితే మీకు తెలుసు, మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, చేస్తుంటారు. క్రికెట్లోనే ఒక డ్రెస్ కోడ్ ఉంది కదా, ప్రాక్టీస్కి నెట్ ప్రాక్టీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది కదా. టాస్ వెళ్ళినప్పుడు కూడా ఆ కోట్ వేసుకొని, క్యాప్ వేసుకొని, షూస్ వేసుకొని వెళ్ళాలి కదా, ధోని కానీ సామి కానీ. ఆల్ ఇంగ్లాండ్, ఇక్కడ ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ అయింది, అక్కడ ఎంసీసీలో లార్డ్స్లో మీరు స్టేడియంలో చూస్తుంటే దేర్ ఇస్ ఎ జెంటిల్ మ్యాన్స్ క్యాబిన్. అక్కడ హ్యాట్, కోట్, సూట్, బూట్ అండ్ టై వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ఎంట్రీ లేదండి. దేర్ ఇస్ ఎ జెంటిల్ మ్యాన్స్ క్యాబిన్. ఎలా చప్పట్లు కొట్టాలి, ఎప్పుడు లేవాలి, దేర్ ఇస్ ఆల్ డిసిప్లిన్. ఇట్ ఈస్ నాట్ ఎ ఇంపోజిషన్, ఇట్స్ ఎ న్యాచురల్ రైట్. Similarly, our mind should have a gentleman's mind. Otherwise, you are only becoming a robo. So try to understand what confidence is. 4 important points. Number 1, open your book with confidence. Atma Shraddha. It is self ante chinna self kaadu, capital S gurtu pettukondi. Atma Shraddha. Nenu evarni ani grahinchedi. It is not what you are doing, it is who is doing more important. Self-confidence, capital S. Second is self-discipline. Third is high degree of concentration. How concentration will come? When you love your profession. Don't do it for your mother or father or something. It is for your happiness and future of the country. The third is self-sacrifice. Final is sacrifice. ఏదో ఒకటి త్యాగం చేయాలి. ఇందాక బాలాజీ చెప్పినట్టుగా, whenever his knowledge was increasing, this entertainment and excitement were reducing. He was sacrificing something to get something. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే సాధ్యం కాదు. రెండు కాళ్ళు ఉన్నాయి మనకి. యూ కాంట్ పుట్ ఇన్ 2 boats. రెండు పడవలో 2 కాళ్ళు పెట్టి స్విమ్మింగ్ ముందుకు వెళ్ళాం అనుకుంటున్నావా? ఇంపాసిబుల్ అది. ఇట్ విల్ బి డిజాస్టర్. Similarly, take 1 day at a time. Take 1 day at a time. Now it is 1 o'clock. What I can do till I sleep? What best knowledge I can get in engineering? Let them ask any question. I am prepared for it. Because you have done a lot of net practice. Bouncer veniyandi, you know how to hook. Leg break veniyandi, you know how to defend. Adi outside attack chestu undandi, you know how to leave it or square cut it. Enduku elanti answer vachina, elanti question vachina nu answer cheyagalavu. Enduku నువ్వు లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకున్నావు. ఇదే రావాలి అని నువ్వు కోరుకోకూడదు. ఒక సైనికుడిలాగా ఉండాలి మీరందరూ. యూ నీడ్ నాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ ఇండియన్ నేవీ. ఆ స్పిరిట్తో డెవలప్ చేసుకోవాలి, ఆ స్పిరిట్తో కాలేజీకి రావాలి. ఒక అబ్బాయి హైదరాబాద్ నుంచి ఇంకొక అబ్బాయి, నా స్టూడెంట్స్ విజిట్ కోసం, టూరిజం కోసం సిక్కింకి వెళ్ళారు, గ్యాంగ్టాక్. అక్కడ ఇండియా చైనా బార్డర్ దగ్గర కొంతమంది సోల్జర్స్ని చూశారంట. ఒక సర్దార్జీ ఉన్నాడు, 6 అడుగుల 4 ఇంచులు సోల్జర్, ఇండియన్ సోల్జర్. AK-47 పెట్టుకొని 10 డిగ్రీ టెంపరేచర్ కోల్డ్లో, అప్పుడే స్నో పడతా ఉంది, ఇంకా ఫుల్ స్టార్ట్ అవ్వలేదు, -30 పెడతారు వింటర్లో, -30 టెంపరేచర్. అక్కడ వాళ్ళు దేశ ప్రేమతో మనందరినీ రక్షించాలి. వాళ్ళు వీళ్ళిద్దరూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ చేశారంట సర్దార్జీ సోల్జర్ని. అప్పుడు సర్దార్జీ వాళ్ళ భుజం మీద చేయి ఇలాగా ప్యాట్ చేసి అన్నారంట, డియర్ బ్రదర్స్, ప్లీజ్ డోంట్ ప్రైజ్ అస్, ప్లీజ్ డోంట్ ప్రైజ్ అస్. వెన్ యూ గో బ్యాక్ టు హైదరాబాద్, వెన్ యూ గో బ్యాక్ టు చెన్నై, ప్లీజ్ టెల్ ద యూత్ ఆఫ్ ఇండియా టు బి లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్. That is the best message that you can give to us. దయచేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, చెన్నైకి వెళ్ళినప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు దయచేసి యువకులకు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, కొంచెం బాధ్యత జీవించండి, లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్, కొంచెం బాధ్యత. బికాస్ ఫార్ యువర్ సేక్ వీఆర్ సాక్రిఫైసింగ్ అవర్ పర్సనల్ లైఫ్. మాకు తెలుసు, ఏ ఒక్క సెకండ్, స్ప్లిట్ సెకండ్లో ఒక బుల్లెట్ తగిలినా కూడా అవర్ బాడీ విల్ బి షాటర్డ్ బాడీ. One bullet, stray bullet, by misfire, ఎవరైనా అనుకోవడానించో మన ఫైరింగ్ అయినా, we will be dead tomorrow. I will not be there for my child, I will not be there for my family, I will be just a dead body, I will not matter anymore for India.
So we have a greater responsibility, whether you are in KS Raj Institute, whether you are in CBIT, whether you are in BBIT, whether you are in BSIT, whether you are in any college. What important thing is your purpose will lead you to performance. For that you need confidence, you need concentration, self-discipline and self-sacrifice. ఇది మీ ప్రొటెక్షన్ ఏజెంట్స్. ఇవి మీరు ప్రతిరోజు దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను కోరేది మూడే విషయాలు. పుస్తకం చదివే ముందు ఒక 5 minutes 10 minutes వెంటనే వెళ్ళి పుస్తకం దయచేసి ఓపెన్ చేయకండి. మైండ్ని కన్సాలిడేట్ చేసుకోండి. ఏమి చదువుతున్నారో మైండ్ని కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. దాని గురించి ఆలోచించండి. ఇది చదివితే దేశానికి కానీ నా ఒక ఫ్యూచర్కి కానీ ఎలాగ నాకు లాభకరం, ఎలాగ నాకు ఉపయోగంగా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు పుస్తకం ఓపెన్ చేయండి. వెదర్ ఇట్స్ ఎనీ బ్రాంచ్ దట్ యు ఆర్ స్టడీ, ఎనీ టాపిక్. సెకండ్, ఒక 30 minutes తర్వాత బుక్ మార్క్ పెట్టి మీరు దయచేసి ఆపండి. డోంట్ కంటిన్యూ. 30 minutes ఇంటెన్స్గా చదవండి. 30 minutes తర్వాత 3 నిమిషాలు మంచినీళ్ళు తాగి ఒక లిటిల్ క్వాంటిటీ అరటిపండు తినండి. ఎందుకంటే అరటిపండు అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. వెంటనే మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. మీరు సరిగ్గా చూస్తుంటే డ్రింక్స్ టైంలో ఈ క్రికెట్ ప్లేయర్స్ కానీ టెన్నిస్ ప్లేయర్స్ కానీ వెళ్ళి ఒక అరటిపండు పెట్టుకొని ఉంటారు పక్కన బ్యాగ్. అరటిపండు మీద ప్రేమ కాదు, అరటిపండు ఈజ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఫర్ దెమ్. అందుకే నేను కాలేజీలో ఇలాగ అడ్వైస్ ఇస్తే ఒక అబ్బాయి వెళ్ళి మహాత్ముడు తండ్రిని అడిగాట, నాకు ప్రతిరోజు ఒక డజన్ అరటిపండు కొనిపెట్టు. అప్పుడు తండ్రికి ఆశ్చర్యమైంది. ఉన్నటువంటి అరటిపండు మీద ఏమంటారా ఇంట్లో ప్రేమ అంటే, లేదు స్వామీజీ వచ్చారు అరటిపండు తినమన్నారు, 1 డజన్ తినమనిలే, 1 డజన్ తినమంటే మీకు విరోచన. Just one bite, just a little bite with little water. My experience is instant energy to your brain. Another 1 hour you can study without sleeping. Nidra raadu meeku. It's an energy. Ivanni simple ethics, simple discipline actions, so that you can study better. Then when you study better, your family. మీకు తెలుసో లేదో 3 నెలల ముందు శాస్త్ర యూనివర్సిటీలో ఒక ఘోర క్రైమ్ జరిగింది తంజావూరులో. శాస్త్ర యూనివర్సిటీ పేరు విన్నారా? వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ యూనివర్సిటీస్లో తంజావూరులో శాస్త్ర యూనివర్సిటీ. చాలామంది తెలుగు విద్యార్థులు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ చదువుతూ ఉంటారు. కర్నూలుకి చెందిన విద్యార్థి అక్కడికి వెళ్ళాడంట. చాలా డిస్టింక్షన్ పొందాడు. 3rd year వచ్చాడు. ఇప్పుడు 4th year వచ్చి ఉండాలి అతను. 3rd year వచ్చాడు. ప్రాజెక్ట్ రిపోర్ట్ రాశాడు. ఉన్నట్టుండే న్యూస్ ఏమొచ్చింది, హత్యకి గురి అయినాడు. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, సాక్షిలో, వార్తలు అన్నింటిలో వచ్చేసింది. కర్నూలుకి చెందిన విద్యార్థి 3వ సంవత్సరం శాస్త్ర యూనివర్సిటీలో హత్యకి గురైనాడు. నేను వివరంగా చదివాను. అక్కడ కొంతమంది విద్యార్థుల చేత నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. ఎవరు హత్య చేశాడంటే ఏదో నక్సలైట్ కాదు, దొంగోడు కాదు, అతనోడు రూమ్మేట్. హిజ్ ఓన్ రూమ్మేట్, హిజ్ ఓన్ క్లాస్మేట్ కిల్డ్ హిజ్ ఫ్రెండ్. ఎందుకు మర్డర్ చేశాడు ఇతని క్లాస్మేట్ అంటే, ఈ మర్డరర్ ఫ్రెండ్ ఈ డిస్టింక్షన్ పొందిన అబ్బాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసి అతని పేరులో జెరాక్స్ కాపీ చేసుకొని సబ్మిట్ చేశాడు. అంటే మైండ్ ఇంజనీరింగ్ లేదు, ఈ దొంగతనం ఇంజనీరింగ్ ఉందండి. పట్టుకున్నారు యూనివర్సిటీ HOD, వైస్ ఛాన్సలర్ రిపోర్ట్ చేశారు. 1 complete సెమిస్టర్ సస్పెండ్ అని ఇది ఇచ్చాడు. ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, ఓవర్ నైట్ ఫ్రెండ్ గొంతు కోసేసి చంపేశాడు. ఓన్లీ సన్ ఆఫ్ ద పేరెంట్స్. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు, 5 years ఇంప్రిజన్మెంట్. ఈ అబ్బాయి డెడ్ బాడీ. 2 families డిస్టర్బ్ అయిపోయి, షార్టర్. అంటే ఎంతవరకు మన మనస్సు అనేది మనకే మోసం చేస్తుందాం ఆలోచించాలి. ఇది ఏదో ఒక సినిమా సంఘటన కాదు, ఏదో ఒక డ్రామా సంఘటన కాదు, ప్రత్యక్షంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ శాస్త్ర యూనివర్సిటీ. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది 1 2 కాదు, ఎన్నో ఉన్నాయి. అది చెప్తూ ఉంటే మీ ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. పర్పస్ లేదు అక్కడ. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి దొంగతనం చేయడానికి? ఏం దొంగతనం చేశాడు? ప్రాజెక్ట్ రిపోర్ట్. అంత బానిసత్వమా? అంత నీకు ఇది లేదా? లేదు అంటే లేదు, లేకపోతే ఫ్రెండ్ మర్డర్ చేయడమా? నేను మీకే ఒక ఆలోచనతో వదులుతాను ఇక్కడ. ఆ మర్డర్ మనస్సు, మర్డర్ కాదు, సిచ్యువేషన్, భయంతో కానీ ఏదో ఒక వెంజన్స్తో కానీ గొంతుకు వచ్చాడంటే ఆ మనసులో ఏమైందో, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఎలాంటి ఒక సైతాన్ వచ్చిందో మీ ఆలోచన. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ యువర్ ఎల్డర్ బ్రదర్, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్,
practice these 4 things. You can take my number, you can have an email, you can call me, any problem, any time. But I first practice for 3 days and then ask me whether it is successful or not. Concentration, confidence, sacrifice, discipline. ఇది రెండు మీ పాకెట్లో ఉండాలి ఇప్పుడు. దాంతోపాటు పర్పస్ మీ మనస్సు హృదయంలో ఉండాలి. ఎందుకు ఎగ్జామ్ రాస్తున్నాను, ఎందుకు చదువుతున్నాను, ఎందుకు నేను ముందుకు వెళ్ళాలి. ఇండియా ఫస్ట్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ దిస్ కాలేజ్ విల్ హ్యావ్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ GDP of the country, on the economy of the country. Future is in your hands. అది డెవలప్ చేసుకొని వివేకానంద పుస్తకాలు కొంచెం చదివి ఆ పర్పస్ భారతదేశం కోసం మన వ్యక్తిత్వ నిర్మాణం కోసం చదివితే మేము వచ్చిన టైం యూజ్ అవుతుంది. చైర్మన్ ఇంత పెయిన్ తీసుకొని ఏర్పాటు చేసిన దానికి ఎగ్జామ్ టైంలో కూడా కొంచెం అవకాశం ఇచ్చిన దానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. డోంట్ థింక్ ఐ కమ్ హియర్ ఏదో లెక్చర్ కొట్టడానికి లేదో నా సెల్ఫ్ ప్రొక్లమేషన్ కోసం రాలేదు. వీఆర్ ఆల్వేస్ 24 hours 365 days. రామకృష్ణ మెట్ ఇస్ అవైలబుల్. కావాలంటే రేపు సండే రండి, ఒక 2 hours కూర్చుందాం, మీకు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తా. మాకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మెడిటేషన్ హాల్ ఉంది, ఒక క్లాస్ రూమ్ ఉంది, అక్కడ కొన్ని ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవచ్చు మీ కాలేజ్ పిల్లలకి. ఓన్లీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, that love, that joy to come and become better and better and better and become excellent citizens. I wish you all the best in your exams, in your performance, and in the make your purpose strong and become excellent engineers like Vishveshwaraya and many more Vishveshwarayas and Bharat Ratna should come అని కోరుకుంటూ మీకు విషెస్ చెప్తూ నా మాటల్ని థ్యాంక్ యూ.